ఏలూరు జిల్లా దుగ్గిరాలలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన 11 మంది యువకులు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామపురం బీచ్కు విహారయాత్రకు వెళ్లారు. అందులో 4 యువకులు గల్లంతై మృతి చెందారు. మృతులు కిషోర్, తేజ, నితిన్, అమల్ రాజుగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని దుగ్గిరాల నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఈ గ్రామం నుంచి కూడా సుమారు 11 మంది కూడా విహారయాత్రకు వెళ్ళారు. బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి వేటపాలెం మండలంకి సంబంధించినటువంటి బీచ్లో కూడా గల్లంతైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వారికి సంబంధించి చూస్తే కనుక 11 మందిలో 4 కూడా గల్లంతయ్యారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వీరుగా ఉన్నాడు. కానీ చెప్పండి, అప్పుడు ఎప్పుడు వెళ్ళారు, వీరు ఏంటి అసలు ఏంటి? నిన్న పొద్దున్నే 10ంటికి 11 మంది కూడాను విహారయాత్రకి వెళ్ళారు. పిల్లలు ఎంతో సంతోషంగా గ్రామానికి వెళ్ళారు. నిన్న ఈ 11 మందిలో సంతోషంగా గడిపి 4 దుర్మరణం పాలవటం జరిగింది. ఈ 4 కూడా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు మరియు ఒకే వీధిలోకి చెందినటువంటి వాళ్ళు అవటం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళందరూ కూడాను యువకులు, 25 సంవత్సరాల లోపళ్ళు, వివాహం కానటువంటి పిల్లలు, ఎంతో ఉత్సాహంగా ఉండేటటువంటి పిల్లలు, గ్రామంలో అనేక కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా వీళ్ళు పాల్గొనేటటువంటి పిల్లలు. వీళ్ళు ఈ రకంగా మరణించడం గ్రామాన్నంతా కూడాను విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కంటనీరు పెడుతున్నారు. తల్లిదండ్రులు అయితే అసలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చదువుకునే పిల్లలు ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది? 4 పిల్లలు కూడా నితిన్, కిషోర్ కానీ, తేజ కానీ, నితిన్, అమన్ రాజు కానీ. చాలా బాధగా ఉందండి, చాలా దుఃఖంగా ఉంది. గ్రామంలో కనీ వినియరుగునటువంటి ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరిని కూడాను కలిచివేసింది. కంటనీరు పెట్టుకునేటన్న వాళ్ళే కానీ కంటనీరు పెట్టుకున్నటువంటి వాళ్ళైతే ఎవరూ లేరు. పుస్తకాలు కూడా విద్యార్థులు ఎవరుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఏరియాకి సంబంధించినటువంటి 4 విద్యార్థులు కూడా చనిపోవడం బాధగా ఉంది. అమ్మ చెప్పండి, మీరు ఏ విధంగా చూస్తారు? ఈ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు ఏంటి? పిల్లలు చాలా మంచోళ్ళు, చాలా పెద్దలకు విధేయతగా ఉండేవాళ్ళు, చాలా మంచి పిల్లలు, అందరితో కలిసిమెలిసి ఉండే పిల్లలు. చాలా భయంకరమైన విషాదకరం, మాటల్లో చెప్పలేనిది, ఎవరో తీర్చలేనిది. చూడొచ్చు, వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి 4కి సంబంధించినటువంటి చనిపోవడం కూడా ఈ దుఃఖాన్ని కూడా ఎవరో తీర్చాలని చెబుతున్నారు. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ వీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో గ్రామంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా శోకసందర్లో మునిగిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ వారు వీరితో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ గ్రామంలో యువకులు, ఒకే ఏరియాకి సంబంధించిన యువకులు చనిపోవడం అసలు ఏమి చూస్తే ఎలా ఉండేవాళ్ళు? ఈ యువకులు అంతా మంచి మనసు కలిగిన వాళ్ళు. ఇందులో 3 పిల్లలు చదువుకునేవాళ్ళు. ఒక అబ్బాయి తన కష్టాన్ని నమ్ముకుని జీవించే వ్యక్తి. వాళ్ళని మునిగిపోతున్నారు అని వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళి కిషోర్ అనేటటువంటి సహోదరుడు మరణించడం జరిగింది. ఈ బిడ్డలు చనిపోవడం అనేది మా గ్రామానికే కాదు, మా దెందులూరు నియోజకవర్గం అంతటా కూడా ఇది దుఃఖసాగరం మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక వెహికల్ కట్టించుకుని 11 మంది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళారు. వెళ్ళేటి వారు కూడా చూస్తే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా 11 మందికి సంబంధించి కూడా బాపట్లకు సంబంధించినటువంటి బీచ్ ఏదైతుందో ఆ బీచ్లో కూడా దిగినటువంటి విహారయాత్రకు వెళ్ళినటువంటి వారు కూడా స్నానాలు దిగడంతో పూర్తిస్థాయిలో అలరావడంతో కూడా అలాగే సంబంధించి కూడా వచ్చినటువంటి వారు సుమారు 4 కూడా అక్కడ ఉన్నటువంటి గల్లంత అవడంతో అక్కడ వారు 2 కూడా బయటపడ్డారు. మిగిలిన వారికి సంబంధించి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడైతే చూస్తే కనుక ఒకే గ్రామానికి చెందినటువంటి వారు కూడా అందరూ వెళ్ళటం, అందులో 4 కూడా చనిపోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, దుగ్గిరాల నుంచి.